అక్కడ కొంతమంది ఎలీషా దగ్గర, మీరు ఎలా అయితే శిష్యులు ఉన్నారో బాబా అనే దగ్గర ఎలీషా దగ్గర శిష్యులు ఉన్నారనమాట, ప్రవక్తలు. అక్కడ శిష్యులు, అయ్యా మనకు స్థలము సరిపోవట్లేదు, మనము మరి యోర్దాను నదికి వెళ్ళి అక్కడ ఒక మ్రానులను కొన్ని నరుక్కుని మరొక చోట ఇళ్ళు కట్టుకుందాము, స్థలంలో కొన్ని పాకలు వేసుకుందాము, గృహాలు కట్టుకుందాము అన్నప్పుడు ఏమన్నాడు? వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు సరే అన్నాడు. ఏముందంట అక్కడ? ఇరుకుగా ఉందంట. ఎలా ఉందంటండి? ఇరుకగా ఉందండి. సరే అన్నాడు. సరే, దైవజనుడిని ఏమని అడిగారు? అయ్యా దైవజనుడా, ఏమని అడిగారు నన్ను? అక్కడ పదాలు, దయచేసి నీవు మాతో కూడా రావాలినని, దయచేసి నీవు మాతో కూడా రావాలని. అవును, నేను మీతో కూడా వస్తా అన్నాడు. వాళ్ళతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరూ మ్రానులు నరుగుతున్నారనమాట. మ్రాన్ను ఒక ఆయన నరుగుతుంటే, ఆ గొడ్డలు పెట్టే మ్రాన్ను ఆ కొమ్మని నరుగుతుంటే ఆ గొడ్డలి ఊడి ఆ నదిలో పడిపోయిందండి. లబోదీబో లబోదీబో అన్నాడు. అయ్యా అసలే నేను ఎరువుకు తెచ్చాను, అద్దెకి తీసుకొచ్చుకున్నాను, ఆ గొడ్డలి దాంట్లో పడిపోయిందని ఆ సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఆ సేవకుడు ఒక కొమ్మని నరికి ఎక్కడ పడిందని అడిగాడండి. ఎక్కడ పడిందంటే ఆ ప్లేస్లో పడిందన్నప్పుడు ఆ ప్లేస్లో కొమ్మను వేయంగానే గొడ్డలి పైకి తేలింది. అప్పుడు ఈ పరిచారకుని వెళ్ళి అదిగో అక్కడ గొడ్డలుంది, పట్టుకొచ్చుకోమన్నాడండి. ఇది విన్న వాక్యము, పవిత్రమైన గ్రంథంలో ఉన్న మాటలు అన్నమాట. ఒక కొమ్మని విరక్కొట్టి వేసినంత మాత్రం గొడ్డలి పైకి తేలద్దంటారా? అసాధ్యము. కానీ నా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదండి. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఆరాధన అవ్వగానే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఇనప మొక్క పట్టుకుని తొట్లో పడేయండి. కానీ అందరూ నవ్వామండి. విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే కొండను పిండిని చేయగల శక్తి ఉంది ఆయనకి. కొండని పెకిలించగల శక్తి ఉంది ఆయనకి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. కొండని పెకిలించగల శక్తి ఉంది ఆయనలో ఉందండి, విశ్వాసంతో ప్రార్థన చేస్తే. అయితే ఇరుకు గురించి కొంత మాట్లాడుకుందాం. ఏంటి ఆ ఇరుకు? ఒక ఫ్యామిలీలో ఒక తల్లి, ఒక తండ్రి. ఆ తల్లిదండ్రులకి 2 కొడుకులు, 1 కూతురు. ఎంతమంది అయ్యారు? 5 అయ్యారు. 2 కొడుకులకి పెళ్లి చేసింది. ఎంతమంది అయ్యారు? 7 అయ్యారు. ఆ 1 కూతురికి కూడా పెళ్లి చేసింది. ఎంతమంది అయ్యారు? 8 మంది. పెద్ద కొడుక్కి 2 పిల్లలు పుట్టారు. ఎంతమంది అయ్యారు? చిన్న కొడుక్కి 2 పిల్లలు పుట్టారు. ఎంతమంది అయ్యారు? ఆ కూతురికి 2 పిల్లలు పుట్టారు. ఎంతమంది అయ్యారు? చూడండి, గమనించండి. అదే ఇంట్లో ఉందామంటారా? పెద్ద కొడుకా నువ్వంటే నాకు ఇష్టం రా, చిన్న కొడుకా నువ్వంటే నాకు ఇష్టం రా, నా కూతురా నువ్వంటే నాకు ఇష్టం అమ్మ, అల్లుని కూడా ఇంట్లో తీసి ఆ కుటుంబం ఎలాగుంటుంది? మనము మార్కెట్లో చూస్తామన్నమాట. ఒక వయసు వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత ఆల్రెడీ ఏదో చిల్లర కొట్టో, ఏదో ఐరన్ షాపో, ఏదో వ్యాపారం చేస్తూ ఉంటాడు. కొడుక్కి పెళ్లి చేసి తర్వాత పెళ్లి చేయగానే ఇంకొక షాప్ పెట్టేస్తాడు. షాప్ పెట్టి ఇంకో ఇల్లు కట్టించి ఇంకో కుటుంబం చేస్తాడు. కానీ మనం అనుకుంటాం, అయ్యో నా కొడుకు బయటికి వెళ్ళిపోయాడు, నా చిన్న కొడుకు బయటికి వెళ్ళిపోయాడు, నా పెద్ద కొడుకు బయటికి వెళ్ళిపోయాడు, ఎడంగా ఉన్నారు. కానీ గమనించండి, అది కాదండి. అందరూ ఆ ఇంట్లోనే ఉంటే ఎలాగుంటుంది ఆ ఇల్లు? ఇరుకగా ఉంటుంది. కానీ దేవుని సన్నిధి ఏమన్నానంటే, ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే గమనించండి. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక ఎదిగిన తర్వాత ఒక మాట చెప్తాను, వింటారండి. అత్త కోడలు జుట్టు పట్టుకుని లాక్కుని విడిపోయే కంటే మంచిగా ఉండగానే ఇల్లు కట్టుకోవడం మంచిది. అలా కదా. కొడుకు పేటమని పేక్క ముందే వాడిని బయటికి పంపిటూ మంచిది. అమ్మ మీరు ఎవరన్నా ఉంటే అనుకోకండి, నాకు వాక్యం
మళ్ళీ తర్వాత పేక ముందే వాడిని బయటికి పంపించడం బెటర్ అన్నమాట. చూడండి, గమనించండి జాగ్రత్తగా. ఏమన్నాడు? అయ్యా ఏమన్నారు? దైవజనుడా మనకి ఇరుకుగా ఉంది. మంచిగా వెళ్ళారా? మామూలుగా వాళ్ళు డిస్కషన్ చేసుకుని వెళ్ళారా? అందరూ పడుకుంటారండి. నిన్న దైవజనుడు ఉన్నాడు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, మొత్తం పడుకున్నారు. కొంచెం ఎవడన్నా తగిలాడు అనుకో, గిట్లేదనుకో, ఎక్కడక్కడ వాళ్ళల్లో కూడా విద్వాంసం వస్తుంది. మా పాస్టర్లకు విద్వాంసం రాదనుకున్నారా? పాస్టర్లు కొట్టుకోరు అనుకున్నారా? యుద్ధం చేయరు అనుకున్నారా? ప్రారంభమయ్యేదే వీళ్ళ దగ్గర. నటించే జీవితాలు ఎక్కువ ఉంటాయి, యాక్షన్ చేసే జీవితాలు ఎక్కువ ఉంటాయి. అయితే అయ్యా దైవజనుడా ఇరుగ్గా ఉందయ్యా, మేము వెళ్ళి మ్రాలను నరుక్కుని వస్తాం, వెళ్ళి యొర్దాన్ నదికి వెళ్ళి మ్రాలను నరుక్కు వస్తాము అన్నప్పుడు వాళ్ళల్లో ఒక తెలివి కల ఆ శిష్యుడు ఏమన్నాడంటే, దైవజనుడా నీవు కూడా మాతో కూడా రండి అని అడిగాడండి. అయితే ఆ దైవజనుడు ఏమన్నాడు? నేను మీతో వస్తాను. ఈ మాట చదువుతుంటే నా హృదయమంతా నిండిపోయింది. యేసయ్యా నాతో వచ్చావు కాబట్టే నీ బలిపీఠం ఎదుట ఇలా నుంచున్నానయ్యా, నీ బలిపీఠం ఎదుట ఇలా మాట్లాడగలుగుతున్నానయ్యా. నాతో ఉన్నావు కాబట్టి అయ్యా, నా బిడ్డలతో ఉన్నావు కాబట్టి ఇలా లోబడి నీ చెంతకు, నీ మందిరానికి, నీ ఆరాధనకి, నీ పునరుద్ధాన దినముకి ఇలా సమూహంగా వచ్చి కూర్చుని ఆరాధిస్తున్నారయ్యా. యేసయ్య మనతో ఉండాలి. హల్లెలూయా. ఎంత కష్టమైన పటాపంచులు అయిపోతుంది, ఎన్ని ఇబ్బందులైన పటాపంచులు అయిపోతాయి. నిన్న కూడా కొన్ని అంశాలు చెప్పినప్పుడు కొంతమంది వచ్చి రిప్లై ఇచ్చారు, దేవుడు నాతోనే మాట్లాడాడు. మీ అందరితో మాట్లాడాడు లేదా? రాత్రి మాట్లాడాడు. ఎంత కష్టమో చూడండి. సువార్త ప్రకటిస్తున్న పాపానికి, దేవుని వాక్యమును ప్రకటిస్తున్న పాపానికి, దేవుని వాక్యాన్ని అనేక మందికి తెలియపరుస్తున్న పాపానికి నిజమైన దేవుడు, నిజ రక్షకుడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయన జీవమని ప్రకటిస్తున్నందుకు తీసుకువెళ్ళి సింహాల బోనులో విసిరేస్తారండి. ఏం చేస్తాయి సింహాలు? మామూలుగా ఏం చేస్తాయి సింహాలు? క్యాచ్ పట్టుకునే టాలెంట్ కూడా ఉంటుంది వాటికి. ఎక్కడ నొక్కాలో వాటికి తెలుసు. ఎక్కడ నొక్కితే వాళ్ళు కిక్కరమని శబ్దం రాకుండా ఉంటారు, వాళ్ళకి తెలుసు అన్నమాట. కానీ సింహాల బోన్లోకి విసిరేయాలి వీడిని. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, స్వస్థత గురించి చెప్తున్నాడు, అద్భుతాలు చెప్తున్నారు. సింహాల బోన్లో పడేయాలని చెప్పి సింహాల బోన్లో విసిరేస్తే చుట్టుపక్కల ఉన్న సింహాలన్నీ వచ్చి సాగిలి పడుతున్నాయంట. సింహాల నోళ్ళను మూయించగల దేవుడు మన దేవుడు. ఎవరితో పెట్టుకోండి, ఈ సింహంతో పెట్టుకోవద్దని డైలాగులు వాడినోళ్ళు చాలా. సింహం ఒంటరిగానే వచ్చింది. మీరు విన్న డైలాగులు ఊరుకుంటుందా? మీరు గర్జించే సింహాలు కాదు, మీరు అది గర్జించిందంటే అంతే, ఇంకేమి పీసు కూడా మిగలదు. మనలో శారీ కానీ మన వెంట్రుకు కూడా మిగలదు అది గర్జించిందంటే. పై మాటలు, ఏ మాటలు అయ్యి? నేను గర్జించు సింహురా అంటాం కదండి. బతికినన్నాళ్ళు సింహం లేక బతికాడు వాడు. 100 గుడ్డు తిన్న రాముడు ఒక్క దెబ్బగా చచ్చి ఉండదంట. కావు అని తిరుగుతాయి మళ్ళీ పైన. ఎవరి కోసం తిరుగుతూ ఉంటాయి. గమనించండి, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. సాష్టాంగ పడుతున్నాయి. ఎందుకంటే మన సమస్యల్లో ప్రార్థించండి, ఇబ్బందుల్లో ప్రార్థించండి, ఇరుకుగా ఉన్నప్పుడు ప్రార్థించండి, మొరపెట్టండి, దేవుని అడగండి. అయ్యా నీవు నాతో రెండయ్యా. నువ్వు టాపీ పట్టుకుని పనికి వెళ్ళేటప్పుడు యేసయ్యని అడగవలసిందేంటి? నాతో రెండయ్యా.
నువ్వు చెరువులకి వెళ్ళేటప్పుడు, వాగులకి వెళ్ళేటప్పుడు, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు, వ్యవసాయానికి వెళ్ళేటప్పుడు, చేతి పనికి వెళ్ళేటప్పుడు, భూ పంటకి వెళ్ళేటప్పుడు, పరిచర్యకి వెళ్ళేటప్పుడు దేవుని అడగాల్సిందేంటి? నాతో రండయ్యా. ప్రాముఖ్యమైనది ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏమని అడగాలి? అమ్మా మీరు కూడా నాతో రండి. ఇది అడగకుండా గబ పరిగెట్టి 500 చదివించినాక మన మనసు నెమ్మది పడద్ది. మా డాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళే, బండి ఎక్కేటప్పుడు మొక్కుకుంటా మూలుక్కుంటా చాలా ఇబ్బంది పడి ఎక్కాడు. అంటే మా గురించి చెప్పుకోండి, మీ గురించి మీకు అందరికీ తెలుసు. ఎక్కాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత చేయి పట్టుకున్నాడు. ఆయన ఏం చేయలే, కొద్దిగా బీపీ అని టాబ్లెట్ ఇచ్చాడండి. ఇక దెబ్బతో పోయింది ఆ రోగం. ఎగిరి కూర్చున్నాడు బండి మీద. ఆయన పొడవలేదుగా, ముందు లోపలికి వేయలేదుగా. యాక్షన్ అండి. ఎన్నో కుటుంబాల్లో, మా కుటుంబాల్లో అనుకుంటున్నారా, ఎన్నో కుటుంబాల్లో పాపం వాళ్ళని బాగు చేసేస్తున్నాం. చిన్న విషయం అనేది లక్షలు వసూలు చేస్తున్నారు, వేలకు వేల వసూలు చేస్తున్నారు. అక్కడ లోపలికి తీసుకెళ్ళి ఐసీలో పెట్టినాక మనకేం తెలియదు. ఒక హాస్పిటల్కి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. కోటేశ్వర గారని మన కొన్నంగుంట మన చర్చిలోకి వస్తే కోటేశ్వరం గారు మెసేజ్. కానీ ₹1000 మందులు లోపలికి వెళ్తున్నాయంట. కానీ వీళ్ళు ఎవరిని చూడట్లేదు. మళ్ళీ ఎటు వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు. అక్కడ తమ్ముడు ఉన్నాడు, ఏంటన్నా వాళ్ళు మందులు వేస్తారంటే, కాదండి మళ్ళీ అవి మెడికల్ షాపులోకి వెళ్తున్నాయంట. ఎక్కడికి వెళ్ళాలి ఆ మందులు? రోగికి వెళ్ళాలి, కానీ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి? రాయటం వెళ్ళటం. గమనించండి, అందరూ అలా చేస్తారని అనుకోకండి, కొంతమందే ఉంటారు. ఎందుకంటే గమనించండి, జాగ్రత్తగా వినండి. యేసయ్య మనతో ఉండాలి. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు యేసయ్యా నాతో రండి, యేసయ్యా కృతజ్ఞత కలిగి దేవుణ్ణి బ్రతిమలాడుకుని నాతో వస్తే నీవు కార్యం జరుగుద్ది ప్రభువా. సింహాలు సాగిలి పడ్డాయండి. ఏదన్నా అధికారి సంతకం కోసం తిరిగి కాళ్ళు అరిగిపోతాయి, వేసారిపోద్ది, నీరసం వచ్చేస్తుంది. ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తూ ఉంటుంది. ఆయన సంతకం పెట్టడం, తిప్పుతూ ఉంటాడు. కారణం ఏంటి అమ్మా? చూడండి, గమనించండి. యేసయ్య నీతో తీసుకెళ్ళావంటే, అమ్మా పాపం గారు రండి అమ్మా అని పిలుస్తారు దేవుడు. రమణ ఎక్కడుండవో, రమ్మా ఇటు రమ్మా సంతకం పెడతాను, టక సంతకం పెట్టిస్తాడనమాట. కానీ యేసయ్య మనలో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండాలన్నమాట. రోజు హాజరు ఎంచుకుని రావాలన్నమాట. ఎందుకని మాటలు చెప్తున్నానంటే, దేవుడు మనలో ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయండి. హల్లెలూయా. సింహాలు సాగిలి పడతాయి అన్నమాట. సింహాలు సాగిలి పడతాయి. చక్కగా ఉన్నాడు చూడండి. అలా చూసారు ఆ రాజు అధికారులు చూస్తే, సింహాలు ఏం చేస్తున్నాయి నాన్న? సాగిలి పడతాయి. ఆ రాజు అప్పుడు తెలుసుకుని, దానియేలు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, దానియేలుని బయటికి తీసుకురండి అని ఆయన్ని బయటికి తీసుకొచ్చారు. కానీ అబద్ధ సాక్ష్యాలు పలికి దానియేలు మీద నేరం మోపి దానియేలు మీద అబండాలు వేసారే, వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళని తీసుకొచ్చి ఏం చేశారు? జంపు చేసి ఆ సింహాల బోన్లోకి విసిరారన్నమాట. కానీ అద్భుతమైన సంఘటన ఏంటో తెలుసండి? సింహాల బోనులు కింద పడకముందే ఆ మనిషి పైనుంచి వస్తుంటే క్యాచ్ పట్టుకున్నాయంట, ఎగిరి పట్టుకుని చంపి పడేసి ఎముకలు కూడా లేకుండా తినేసినాయి అంట. ఎవరు లేరు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ తలంపులు ఎలా ఉన్నాయి? పాపము భర్తనే కుదురుగా ఉండేలా, బిడ్డల్ని కుదురుగా ఉండేలా, పదండి అక్కడేదో బాగా సంపాదన ఉందంట అని భర్తని లేపగొట్టింది, 2 బిడ్డల్ని లేపగొట్టింది. బయలుదేరి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత భర్తని కోల్పోయింది,
2 బిడ్డలను కూడా కోల్పోయింది. సంపాదన బాగానే ఉంది కదా ఆమెది. ఎవరున్నారు ఆమెలో, నయోమిలో? యేసయ్య లేడని చెప్పండి. యేసయ్య ఉన్నాడా లేడా? యేసయ్య లేడు నయోమిలో. రిక్తురాలిగా మిగిలిపోయాను అంటుంది. నన్ను నయోమి అనొద్దు, మారా అనండి అంది. ఎందుకు? చేదు. తిరిగి వచ్చిన తర్వాత నయోమి ముఖం చూస్తే ఎలా ఉంది? ఏమంటున్నారు ప్రజలు? ఈమె నయోమియేనా? మనోళ్ళను కూడా తిరిగి వచ్చిన తర్వాత అలాంక చూస్తే ఆయన కాదా, ఆమె కాదా అన్నట్టుగా ఉంటారు. సమృద్ధి ఉంది మన ఎన్టీఆర్ కాలనీలో. ఇది యెరూషలేము, చెప్పండి. ఇది బెత్లెహేము, యేసు సంచరించిన ప్రాంతము. హల్లెలూయా. యేసయ్య మీ ఇంట్లో నివసిస్తున్న ప్రాంతం ఇది. యేసయ్య మీ గుండెల్లో నివసిస్తున్న ప్రాంతము. యేసయ్య మీ ఇంటిని దర్శిస్తున్న ప్రాంతము. హల్లెలూయా. అది ఆమె పాపం ఎలా మిగిలిపోయిందో చూడండి. ఎవరిలో తోడై ఉన్నారు? దానియేల్లో తోడై ఉన్నారా, నయోమిలో తోడై ఉన్నారా? దానియేలును తోడు. ఇప్పుడు మీరెవరు? నయోమిలా, దానియేలులా? ఆయన్ని ప్రత్యక్షంగా చూస్తారా ఈ రోజున మీరు? ఎస్ ఆర్ నో? చూస్తారా చూడరా? ఆయన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు యేసయ్యని. ఎలా చూదిగాని ఎలా చూస్తారు? మేము ఆ ప్రతిమకు మొక్కనంటే మొక్కము. మీరు గన ఆ ప్రతిమకు, ఆ విగ్రహానికి గన మొక్కపోతే రాజు ఆజ్ఞ, మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాను. ఎవరు వాళ్ళు? షేడ్రక్, మెషక్, అబేద్నెగోలు. మీరైతే ఏమంటారు? ఉన్నది మాట్లాడుకుందాం. ఒకవేళ అగ్నిగుండంలో పడిపోతానికైనా ఇష్టమేనా, లేకపోతే సైడ్ అయిపోతారా? తూచ్, యేసయ్య ఎవరో నాకు తెలీదు, బాబు అన్న ఎవరో నాకు తెలీదు, భారతి ఎవరో నాకు తెలీదు, చైతన్య ఎవరో నాకు తెలీదు. వాళ్ళని ఎప్పుడు నేను ఇంతవరకు చూడలా, ఇప్పుడే చూస్తున్నాను నేను వాళ్ళని. బతుకుంటే బలుసాకులైన ఎరుగు తినొచ్చు, కానీ ఈ అగ్నిగుండంలో నేనెక్కడ పడతాను? ఒక చేంట పైకేకే ఎడంగెళ్ళు 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 అంటామండి. ఒక తాటకు టపాయికాకే ఇసురుతుంటే ఏత్తనాడు అండి. వస్తామండి, దగ్గరికి వస్తామా? రావండి. చూడండి, గమనించండి జాగ్రత్తగా. చిన్నదండి, ఒక తగిలితే ఎక్కడో తగులుద్ది వాస్తవంగా, కానీ అగ్నిగుండంలో పడేస్తే దానికన్నా ప్రమాదం, దానికన్నా డేంజర్ అన్నమాట. కానీ వాళ్ళ విశ్వాసం ఏంటో చూడండి. ఒక్కోసారి అల్ప విశ్వాసంగా మాట్లాడతాం. ఏంటంటే అల్ప విశ్వాసం చెప్పమంటారా? దేవుడా దేవుడా అంటాము. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు వెలిగిస్తాడా? ఓతపదం అయిపోయింది అందరికీ. బయట వాళ్ళు కూడా అండి కొంచెం మనల్ని చూసి, భక్తిని చూసి అన్నీ దేవుడా దేవుడా అంటావు, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు దీపాన్ని వెలిగిస్తాడా? గాలిలో కూడా వెలిగించగల శక్తి ఉంది ఆయనకి. గట్టిగా చెప్పండి. గాలిలో కూడా వెలిగించగల దీపాన్ని వెలిగించగల శక్తి ఉంది ఆయనకి. హల్లెలూయా. కానీ ఈ దీపాన్ని వెలిగించాడు ఆయన. ఈ దీపాలన్నిటిని ఆయన వెలిగించాడు. పడండి అగ్నిగుండంలో. రాజు మాటను తిరస్కరిస్తున్నారు. రాజు మాట వింటలేదు, గౌరవించడం లేదు, వినయము లేదు, విధేయత లేదు. ఏంటి అలా ప్రవర్తిస్తున్నారు? రాజు అంటే లెక్క లేకుండా జీవిస్తున్నారా? అగ్నిగుండంలో పడండి ఆ ముగ్గురిని. అయ్యా దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి, మేము అగ్నిగుండంలో పాడము, మేము ఆ ప్రతిమకు మొక్కుతామని కమిట్ అయిపోయారా? కమిటలు. ఒక్క మాట గమనించండి. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన మేము దేవుని ఆరాధిస్తున్నాము. అగ్నిగుండములో పడిపోవుటకైనా ఇష్టమే, కానీ
ఆ ప్రతిమకు మేము మొక్కం. ఏమంటున్నారు తెలుసండి? అగ్నిగుండములో పడిపోవుట మాకు ఇష్టమే, మీరు పడేయండి అగ్నిగుండములో, మేము పడిపోతాం, కానీ ఆ ప్రతిమకు మేము మొక్కము అన్నారండి. విగ్రహములో లేదు, ఆ బొమ్మల్లో లేదు, రాయిలో లేదు, రప్పలో లేదు. నిజమైన దేవుని ఆరాధిస్తున్నాం, మేము సత్యమైన దేవుని ఆరాధిస్తున్నాము, సృష్టికర్త అయిన దేవుని ఆరాధిస్తున్నాము. విశ్వాసం అంటే అలా ఉండాలండి. హల్లెలూయా. అయితే అటు లేకపోతే ఈ ఒడ్డు. కార్యం జరిగితే యేసయ్యా నీ అంత గొప్ప దేవుడు, ఇంకెవరన్నా ఉన్నారా? కార్యం జరగకపోతే ఏం చేశాడు, ఏం దేవుడు, ఏం లోకం? అలాంటి మనస్తత్వాలు కాదండి. చూడండి, అగ్ని గుండాన్ని 7 రెట్లు పెంచారంట. ఎన్ని రెట్లండి? 7 రెట్లు పెంచారు. మీరు గ్యాస్ పై వెలిగిస్తారు కదండి, ఫస్ట్ దేంట్లో పెడతారు అమ్మా? సిమ్ అన్నమాట. తర్వాత రెండో దాన్ని ఏమంటారు? హై. ఇంకా మూడో దాన్ని ఇంకా అంతే. ఒక్క 5 నిమిషాలు కన్నా బయట ఉంటుంది, మాడిపోయినట్టే హైలో పెడితే. అవును కదా? చూడండి, మీ గ్యాస్ పై లాంటిది కాదు, సిమ్ము కాదు, మిడిల్ కాదు, హై కాదండి. 7 రెట్లు పెంచాడంట. ఏంటండి? 7 రెట్లు. కానీ 3 స్టెప్పులే ఉందండి, దానికి 7 స్టెప్పులు ఉంది దానికి. చూడండి, బగబగా మండుతుంది అగ్నిగుండం. దాంట్లోకి తీసుకెళ్ళి విసిరేశారండి. అమ్మాయ్యా, వీళ్ళు నా మాట లెక్క చేయలేదు కాబట్టి వాళ్ళు కాలిపోయారని రాజు సంతోషించి ఇలా తిరిగి ఇలా చూశాడండి. వాళ్ళలో 4వ వ్యక్తి కనపడుతున్నాడు. హల్లెలూయా. మీలో కూడా 4వ వ్యక్తి కనపడాలి. లేదా 2వ వ్యక్తి కనపడతారు మీలో. ఏ వ్యక్తి అండి? ఎవరా 2వ వ్యక్తి? మందేసినప్పుడు ఎవరు కనపడతారు? ఒక్కసారి మన నోటి నుంచి ఒక మాట వస్తుంది. ఏమంటే, నాగన కోపం వస్తే, నాగన చెరబుడితే నేను అసలు మంచిదాన్ని కాదు, నేను అసలే మంచోడిని కాదు. ఏ వ్యక్తి వాడు? 2వ వ్యక్తి. వాడి వల్ల ఉపయోగం ఏముంది? ఏముంది? ఉపయోగం లేదు. నష్టాలు వాడి వల్ల, కోపం రావటం వల్ల నష్టాలే. చూడండి, గమనించండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళ ముగ్గురు మధ్యలో 4వ వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళు ప్రార్థించుకున్నారండి. ప్రార్థించుకుంటే ఎవరు వెళ్ళారు వాళ్ళతో? యేసయ్య వెళ్ళాడు. యేసయ్య వెళ్ళి ఘనమైన కార్యం జరిగించాడు. ఇలా తిరిగి రాజు చూస్తుంటే 4వ వ్యక్తి కనపడేసరికి సింహాసనం కూడా దిగి వచ్చాడు రాజు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఆయనే నిజమైన దేవుడు. అల్ప విశ్వాసంగా ఉండొద్దు. మనము విశ్వాసం కలిగి ఉందాము, ఆత్మీయ జీవితంలో బలపరచబడదాము. అయితే ఆ కొమ్మని విరక్కొట్టి ఆ గొడ్డలు ఎక్కడో ఎరువుకు తెచ్చుకున్నారు. మరి ఊడిపై దాంట్లో పడింది. మ్రాను నరుకుచుండగా ఆ కొమ్మని ఆ నదిలో ఆ నరికి దాంట్లో వేస్తే ఎక్కడ పడిందని అడిగాడండి. ఏమని అడిగాడండి ఎలీషా? ఎక్కడ పడింది? 2025 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. నీ జబ్బు ఎక్కడ అని అడిగాడండి. 38 ఏళ్ళ వ్యాధిగ్రస్తుడు మెట్లు కోనేరు దగ్గర పడి ఉంటే, ఏంటి నీ ప్రాబ్లం అని అన్నాడండి. అయ్యా, అందరూ కోనేట్లో దిగుతున్నారు కానీ నేను కోనేట్లోకి దిగలేకపోతున్నానంటే, దిగ్గున లేచి నడవమన్నాడు పరిపెత్తుకుని. హల్లెలూయా. ఎవరొచ్చారు ఆయనలోకి? యేసయ్యా. దావీదు కుమారుని యేసు, నా 2 కళ్ళు కనపట్లేదు, నన్ను కరుణించయ్యా. ఊరుకో. ఏమన్నారు శిష్యులు? ఊరుకోండి. సీనియర్ బ్యాచ్ ఉంటారు కదండి, వాళ్ళకి యేసయ్య గురించి అంతా తెలిసినట్టు మాట్లాడతారు, కానీ ఏమీ తెలియదు వాళ్ళకి. మీరెవరో నాకు తెలియదు అంటాడు చివరిలో. ఎవరైనా పేతురు గారు, యేసయ్య నేను ఇంతవరకు చూడలా, చలిగాగుతున్నాడు, ఒక చిన్నది వచ్చేసింది, 6లో ఒకడో కదంటే ఆయన ఎవరో నాకు
తెలియదు. అంతకుముందు ఏమన్నాడు? ఈ 11 మంది కల్లా నేనే ముందు ఉండాలన్నవాడు. యేసయ్య చెప్పిన మాట ముందు నేనే ఇన్ని చేయాలి, మీరందరూ పక్కన ఉండండి అన్నవాడండి. అలాంటి వ్యక్తి అన్నమాట. అలాంటి వ్యక్తి చూడండి, గమనించండి. పరిశుద్ధ ఆత్మదేవుడు స్పష్టంగా తేటగా మాట్లాడుతున్నాడండి. 4వ వ్యక్తిని మనము చూస్తున్నాము. నీలో ఏ వ్యక్తిని చూడాలి? 2వ వ్యక్తి, 4వ వ్యక్తి? 4వ వ్యక్తి. ఎవరా ఆ వ్యక్తి? యేసయ్య. మహిమగల దేవుడు, కృపగల దేవుడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు. 38 వ్యాధిగ్రస్తుడు లేచాడు. ఆ దావీదు కుమారుడని యేసు అని కేకలు పెట్టినవాడు 2 కళ్ళు తెరిచాడు. చిప్పని విసిరేశాడు, కర్రని విసిరేశాడు, చాలువాని విసిరేశాడు, గంతులు వేస్తున్నాడు. ఏం కనపడుతున్నాయి? ప్రజలందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి అమ్మా. ఎవరు మూయట్లేదురా అంటే మీ కళ్ళు పోవును కాక అంటాను అనుకున్నారేంటి? అలా ఏమి శపించను నేను. అంటే మూసింది కళ్ళు మూసినట్టే ఉండిపోతాయని వీళ్ళ ఒకళ్ళ ఇద్దరు కనపడ్డారు కళ్ళు మూసిన వాళ్ళు. అందరూ న్యాయంగా చూస్తున్నారు. మళ్ళీ పోవును గాక అంటే మళ్ళీ ఎక్కడ మూసుకుపోతాయో. చీకటి ప్రపంచం కనపడుతుంది కదండి. ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు అనుభవించాడు, ఎన్ని రోజులు అనుభవించాడు. ఒక క్షణము ముయ్యాలంటే మనం మోసుకోలేమండి. కానీ గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ కళ్ళు తెరిసేసరికి చెప్ప, కర్ర, ఆ శాలువ ఇసిరేసి గంతులు వేస్తున్నాడంట. ఈ రోజున 2 చేతులు జోడించి అడుగుతున్నానన్న, యేసయ్యని తీసుకెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా. హ్యాండ్ బ్యాగ్ని తీసుకెళ్తారా? మనకి లేవులేండి. హ్యాండ్ బ్యాగ్ ఉండాల్సిందే. హ్యాండ్ బ్యాగ్ ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు, కానీ ఫోన్ ఉండాల్సిందే. ప్రాణం ఏంటండి, యేసయ్యని అంతగా ప్రేమిస్తారో లేదో తెలియదు, కానీ ఫోనుని బహుగా ప్రేమిస్తారు. ఒక్క 5 నిమిషాలు ఫోను కనపడపోతే వాళ్ళ గుబులు చూడండి, దద్దరిల్లిపోతారు అసలు. ఏం తీసుకెళ్తున్నారు ఊరివెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు? బాస్కెట్లో ఫోన్ ఉంటుంది, తప్పులేదు, గమనించండి. కానీ యేసయ్య కన్నా ఎక్కువ ప్రేమించేస్తున్నావు దేన్ని? ఫోన్ని. దాంట్లో తలకాయ పెడితే ఏ టైం అవుతుందో కూడా తెలియదు. నేను 40 నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు 30 నిమిషాల కానించి గడియారం వెంక చూసేవాళ్ళు. అంటే మీరని కాదండి, టైం వెంక చూసేవాళ్ళు, ఇంకా ముగించట్లేదు అన్నవాళ్ళు. కానీ దాంట్లో తలకాయ పెడితే ఫోన్లో 40 కాదండి. చండి, గమనించండి. 1 గంట, 2 గంటలు, 3 గంటలైనా సరే ఏమీ తెలియదు మనిషికి. చిన్న చిన్న పిల్లలకి భూతద్దాలు పడుతున్నాయి. ఏంటి కారణం? ఎల్కేజీ చదువుతున్న పిల్లలు, మా బాబు స్కూల్లోకి వెళితే ప్రీకేజీ చదువుతున్న పిల్లలు, ఫస్ట్ క్లాస్, సెకండ్, ఎంత వయసు అండి? చాలా చిన్న పిల్లలు చూడండి, ఇంత గ్లాసులు వేసుకున్నారు. కానీ వాళ్ళకి ఇంచుమించు 20 సంవత్సరాలు వచ్చేపాటికి ఏ గ్లాసులు పడతాయి? ఏ కలజోడు కూడా పనికిరాదు వాళ్ళకి. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి దయచేసి. దీన్ని ప్రేమించినంత ఇక్కడ లేదండి. నేను ఇష్టపడను, ఎందుకంటే ఆ ఫోన్లు వస్తాయి, డిస్టర్బెన్స్ అవుతాము. మీకు కూడా అదే చెప్తాను. కానీ వినే సంఘము, చక్కగా యేసుని ఆహ్వానించే సంఘం అండి. నేను ఫోను మాట్లాడటానికి ఇష్టపడను, మీరు కూడా ఎవ్వరు కూడా ఫోన్ మాట్లాడటానికి ఇష్టపడరు. నాకు తెలిసేది ఇంచుమించుగా ఇంటికాడే పడేసి వస్తారు అందరూ కూడా. గొప్ప ధన్యతనండి. యేసయ్యని తీసుకురావాలి, యేసయ్యని తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గొప్ప దేవుడు, మహిమగల దేవుడు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో నేను కోరుకునేదల్లా ఒకటేనండి, అన్నిటికన్నా మన యేసయ్యని తీసుకెళ్ళాలి మన వెంట. మీరు ఉదయం లేచి పనిలోకి వెళ్తారు, ఎవరిని అంటి పెట్టుకుని వెళ్తారు? ఏమని అడుగుతారు? యేసయ్యా నాతో రెండయ్యా. టాపీ పనికి వెళ్తారు, వేటకి వెళ్తారు, యేసయ్యా నాతో రెండయ్యా. పరిచర్యకు వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తా, యేసయ్యా నాతో రెండయ్యా. ఇక్కడ నిలబడి కొంచెమే రాస్తా నేను,
కొంచెమే రాస్తా, కానీ నేను రాసింది 25 పావలా అయితే 75 పైసలు మీతో మాట్లాడిస్తాడు దేవుడు. రిలీజ్ అవుతాయి ఫస్ట్ పైనుంచి. ఎవరున్నారు? యేసయ్య. యేసయ్య లేని జీవితము వ్యర్థం అన్నమాట. యేసయ్య నువ్వెక్కడికి వెళ్ళినా సరే ఏమని అడగండి, యేసయ్య నాతో రండయ్యా. అట్టి కృప మన సంఘానికి అనుగ్రహించును గాక, అట్టి దానికి అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆ విన్న వాక్యాన్ని బట్టి యేసయ్యని మీ అంట తీసుకెళ్తారా? తీసుకెళ్తాం అనండి. హల్లెలూయా. చాలా సంతోషము. ప్రభు సన్నిధిలో ఇప్పటి వరకు ఎలీషాను తీసుకువెళ్ళారు. ఎలీషాను తీసుకెళ్ళారు కాబట్టి ఆ గొడ్డలి పైకి తేలింది. యేసయ్య నీలో ఉండాలి, కలిగి ఉండాలి అంటే ఆత్మీయ అనుబంధం కలిగి ఉండాలి, మంచిగా పలకరింపు, మంచి విధానం కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ప్రార్థించుకుందాం, ప్రభుని అడుగుదాం.